ఎరా అయిందా? పదా నాన్న నేను హాస్టల్కి వెళ్ళినా ఇక్కడ ఉండి చదువుకుంటాను. ఇక్కడే ఉండి అడుక్కుంటావా? నువ్వు చదువుకోనంటే చెప్పు, ఎవరి దగ్గరైనా పాలెడతాను పెట్టేస్తాను, నాకు డబ్బులైనా మిగులుతాయి. పదా నాన్నకి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. వద్దన్నా సరే పంపేస్తున్నారు. ప్రేమ లేని ఇంట్లో పుట్టడం కన్నా ఏ బిచ్చగాళ్ళ ఇంట్లో పుట్టినా బాగుంది. ఎరా ఏమైంది? సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు నాన్న. హాలిడేస్ ఇచ్చారా? అవగానే వెళ్ళిపోవాలి. నువ్వు అస్తమనం రావడానికి అక్కడ వేలకు వేల ఫీజులు కడుతున్నాను. వెళ్ళు. ఎప్పుడు డబ్బుల గురించే, నా గురించి కొంచెం కూడా లేదు. పిల్లడేడి? ఆడుకుంటాకెళ్ళాడు. ఆడు చాలా రోజులుగా హాస్టల్ నుంచి వచ్చాడు. ఆడికి నచ్చిన వంటకాలన్నీ చేయమని చేసావా? చేశాను. సెలవులు అయిపోయినాయి కదా అని వెంటనే వెళ్ళిపోద్దని చెప్పు. ఇంకో 2 రోజులు ఉండమను. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు వాడితో అంత కఠినంగా ఉంటారు? తల్లిదండ్రుల ప్రేమ పిల్లల భవిష్యత్తుకి పునాది కావాలి గాని అడ్డుకట్ట కాకూడదు. ఆడిక్కడే చదువుకుంటే నేను పడే కష్టం చూసి నాకు సాయం రావాలని, ఈ నాన్నకి ఆసరాగా ఉండాలనుకుంటే వాడి భవిష్యత్తు ఇక్కడే ఆగిపోతుంది. ఇంకా కఠినంగా అంటావా? వాడు మనల్ని వదిలేసి ఎక్కడో దూరంగా ఉండాలి అంటే కఠినంగానే ఉండాలి. వాడిని బాధించే ప్రేమ కన్నా ద్వేషం వల్లే వాడు అక్కడ ఏ బెంగా లేకుండా ఉండగలుగుతాడు. ఇలా అయితే వాడి దృష్టిలో మీరు ఎప్పుడు శత్రువుగానే మిగిలిపోతారు కదండి. ఈ తండ్రి ప్రేమ రేపు ఆడు తండ్రి అయ్యేగానే తెలుస్తుందిలే. సర్లే, ఆడొచ్చాక ఎక్కడికి వెళ్ళినాకో ఆడికి ఇష్టమైన ముందుకెళ్ళి తీసుకొస్తాను. ప్రేమ లేని ఇంట్లో పుట్టడం కన్నా ఏ బిచ్చగాళ్ళ ఇంట్లో పుట్టినా బాగుండు. నాన్నని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ టీ తాగి వెళ్ళండి. వచ్చాక తాగుతానులే. ఎరా నీకు సెలవులు ఏం కావాలదా? ఈ 2 రోజుల్లో క్లాసులు జరగమంటున్నానా, అయిపోగానే వెళ్ళిపోతా. సర్లే, అవగానే వెళ్ళు. ఇలా ఎంతో మంది తండ్రులు తన ప్రేమను చెప్పడం తెలియకో లేక ఆ పిల్లలకి అర్థం కాకో వాళ్ళ దృష్టిలో శత్రువులుగానే మిగిలిపోతున్నారు. డోంట్ మిస్అండర్స్టాండ్ ఏ ఫాదర్స్ లవ్.